Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. విజయ్ రెడ్డికి సంబంధించి ఆ మరణం ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఎందుకు చనిపోయింది, ఎందుకు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింది తనతో పాటు అనేది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. దానికి సంబంధించి పోలీసులు దాదాపుగా 200 మందిని విచారించినా కూడా ఎటువంటి క్లూ కూడా దొరకని పరిస్థితి. అలాగే తన ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించినా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఆఖరికి బంధువులను కూడా విచారించారు. అదేవిధంగా తన తల్లి పుష్పలతను కూడా విచారించిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేకపోయింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త కూడా తల్లితో దాదాపుగా 46 నిమిషాలు మాట్లాడిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా దాని మీద క్లారిటీ ఉంది. తనని ఖచ్చితంగా విచారిస్తారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఫిర్యాదిగూడలో ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్నారో ఆ ఇంటి దగ్గర ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2 years అవుతుంది. 2 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఎలా ఉండేది పుష్పలత గారు? ఎప్పటి నుంచి తెలుసు మీకు? అసలు ఎలా పరిచయం మీకు? 6 months నుంచి తెలుసు. 6 months నుంచి. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం పిలిచారా లేకపోతే? అంతే మేడం, ఇల్లు కన్స్ట్రక్షన్ పిలిచారు. 6 months నుంచి పరిచయం. అంతకుముందు వాళ్ళ బాబు వచ్చి ఉండే సార్, ఆ సార్ కూడా తెలుసు. చిరంజీవి సార్. ఎలా ఉండేవాళ్ళు? మంచిగా ఉండేవారు. మా దగ్గర మంచిగా మాట్లాడేవారు. అసలు ఎవరిని ఏం మాట అనుకోపోయేది, ఎవరిని కూడా ఏమి అనుకోపోయేది. వచ్చేది వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయేది అంతే. అంటే మామూలుగా కొంతమంది చెప్తున్న మాటల ప్రకారం పుష్పలత గారు కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు నలుగురిలో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. లేదండి, అట్లా ఏం లేదు, మంచిగా మాట్లాడతారు అంతే. మా మీద అలగాన్ చేస్తే మాట్లాడతారు కోపంతో. లేదు అంటే కోపం వాళ్ళ ముందు ఏమన్నా మాట్లాడితే, ఒకవేళ తప్పు మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప అది ఏం లేదు, మంచిగా మాట్లాడతారు. తప్పుగా అంటే ఎప్పుడైనా ఏమైనా జరిగిందా మీరు ఉన్నప్పుడు? ఏం జరగలేదు అంటే, ఏం జరగలేదు. మా ముందు మంచిగా ఉండేవారు, అందరితో ఫ్రీగా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు. అంటే ఈ స్థలం మొత్తం కూడా ఇద్దరిది ఉండేది, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కలిసి చేసుకున్నారు. కానీ ఎందుకండి డివైడ్ అయ్యారు? తెలియదు మేడం, అదేం తెలియదు, అది ఆడమలేదు. ఫస్ట్లో మంచిగా ఉండే, తర్వాత ఈ మధ్య కొంచెం అన్నారు. నాకు కూడా అంత ఐడియా లేకుండే, ఈ మధ్య అట్లా అన్నారు, విడిపోయింది అనేసి అంతే. అంటే నార్మల్గా ఎప్పుడైనా గొడవ పడ్డారా వాళ్ళు? లేదు మేడం, పుష్పలత గారు? లేదు 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 అసలు ఏం లేదు. లేదు మేడం, అసలు ఏం లేదు. మేడం కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇక్కడైతే మంచిగా వచ్చినప్పుడు విజయ్ అసలు ఎలా ఉండేది ఏంటి? ఎప్పుడైనా వచ్చేదా ఇక్కడికి? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 1 week బ్యాక్ అయింది. 1 week బ్యాక్ వచ్చి పైన అది దర్వాజాలు ఉండే, అవి పొద్దున్న పెడతానికి వచ్చారు, పూజ గట్లు చేశారు. పూజ గట్టు చేసి వెళ్ళిపోయారు. అప్పుడే చూసాను, ఇక మళ్ళీ చేయాలి, మరి చూడాలి. ఎలా ఉండేది అప్పుడు తన బిహేవియర్? కానీ బిహేవియర్ మంచిగా ఉండేది, బాగుండేది, మంచిగా మాట్లాడేవారు. ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా మీకు? తను వచ్చినప్పుడు ఏమైనా సీరియస్ అయినది? లేదు లేదు, సీరియస్ అంటే ఏం లేదు మేడం, కూల్గానే ఉండే, ఎప్పుడు వచ్చినా కూల్గానే ఉండే, మాట్లాడుకున్నాను, చూసుకుని వెళ్ళిపోయేవారు అంతే. అంటే వర్కర్స్తో కొంచెం వర్క్ లేట్గా చేస్తే పుష్పలత గారు సీరియస్ అయ్యేవారు, ఓకే. అలా కాకుండా ఎప్పుడైనా మీతో కానీ లేకపోతే మీ ముందు కానీ కాల్లో ఎప్పుడైనా కొంచెం మాట్లాడడం అలాంటి సీరియస్గా? లేదు, అట్లా ఏం లేదు మేడం, మంచిగా. పిల్లల గురించి ఏమైనా చెప్పటం కానీ? లేదు మేడం, ఏం చెప్పలేదు, వచ్చే వర్క్ చూసుకుని వెళ్ళిపోయారు అంతే. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు అసలు? ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తన మీదే రాశారు అనేది కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కూడా రెడీ అయిన తర్వాత రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా విన్నాము. దానికి సంబంధించి ఏం చెప్తారు? నిజమే మేడం, మేడం గారు చూస్తున్నారు, వాళ్ళకే ఇచ్చామన్నారు. ఇంకా ఆశలు అంటే ఏం లేదు మేడం, నాకు అంత ఐడియా లేకుండా. అంటే ఈ ఇల్లు ఇవ్వబోతున్నామంటూ మీకు ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? లేదు మేడం, ఏం చెప్పలేదు. రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఇస్తున్నాను, వింటున్నాను నేను కూడా, వాళ్ళ సిస్టర్ ఇస్తున్నాను. ఎవరు? చిరంజీవి గారు? చిరంజీవి సార్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చిరంజీవి సార్ మదర్. ఇట్లా ఏమన్నారు? ఇల్లు కట్టించేది ఇక బిడ్డకి వేస్తాం, ఇక ఇంకోటి చెంచల కూడా ఉంది ఇల్లు, ఇక అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అనేసి అన్నారు. పిల్లలు వచ్చేవాళ్ళు అండి ఎప్పుడైనా? వచ్చారు, 2 times వచ్చారు మేడం. 1 week బ్యాక్ 2 times వచ్చారు, ఇక అంతే, మిగతా ఏం రాలేదు. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ 2 years నుంచి నడుస్తుంది కానీ లేట్ అవుతుంది అన్నారు, దానికి కారణం ఏంటి? తెలియదు మేడం, తెలియదు, నాకైతే ఏం తెలియదు మేడం. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన బిహేవియర్ ఎలా ఉండేది? మంచిగా ఉండేది, కూల్గా ఉండేది, ఎప్పుడు వచ్చినా కూల్గా ఉండేది, మంచిగా మాట్లాడుతుండేది అంతే. సో ఇంకొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు, పుష్పలత గురించి అలాగే చిరంజీవి గురించి మాట్లాడడానికి. ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అసలు ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ మీకు ఎలా పరిచయం అమ్మ? మేము ఇక్కడ రెంట్కి వచ్చాము కొత్తగా, 3 months అవుతుంది మేము వచ్చి. కానీ తను కన్స్ట్రక్షన్ చేస్తుంటే అంతవరకే తెలుసు. ఒక్కరోజు మాత్రం చాలాసేపు మంచిగానే మాట్లాడాము. తను పని వాళ్ళతో బాగానే ఉండేది, పని మంచి దగ్గర ఉండి చేయించుకునేది, వాళ్ళతోనే వచ్చేది, వాళ్ళతోనే వెళ్ళేది. వాళ్ళ అమ్మాయిని కూడా ఒక్కరోజు చనిపోయే ముందు ఒక 1 week ముందు అనుకుంటాను,
అదే చనిపోయిన రోజు ఉన్న డ్రెస్ ఆరెంజ్ కలర్ డ్రెస్తోనే వచ్చింది. అక్కడ 3 4 ఆ కార్నర్ మీద నిలబడి మాట్లాడుతుంటే నేను చూశాను, ఇంట్లో నుంచే చూశాను. నేను బయటకి ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. సో అంతవరకే తెలుసు. కాకపోతే వాళ్ళ అమ్మ కొంచెం టాకెటివ్, చాలా మాట్లాడుతుంది. అంటే అమ్మ కొంచెం అరుస్తూ ఉంటారు అందరి మీద అనేది కూడా విన్నాము. అది ఏం తెలీదు, కాకపోతే కొంచెం గట్టిగా ఎక్కువగా మాట్లాడేదైతే తెలుసు. అంతవరకే తెలుసు. సీరియస్ అవుతూ ఉండేది. ఏం లేదు మేము నేనైతే వినలేదు. ఆ పక్క మీరు ఒక నిమిషం అమ్మ మీరు పక్కనే ఉంటారు, వీళ్ళకి పక్కన ఇల్లు ఒక 10 అడుగుల దూరం మాత్రమే. మీరు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంచెం అరుస్తూ ఉంటారు అనేది అంటున్నారు. వాస్తవం నిజమే కాదు, అది నిజం ఏం కాదు, కానీ మేము పోతూనే ఉంటే వస్తూనే ఉంటాం, మాట్లాడదామా అట్లా అక్క రా చాయ్ తాగిపో కూడా అట్లా కూడా చెప్పినా నేను సార్ సరే వస్తాను, ఎప్పుడు రాలే. అది పని చేసిన వాళ్ళతో వేరే ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతుందో అది మాకు తెలియదు. ఇట్లా వచ్చి కలిసిపోతాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఇంకొక రోజు మాకు ఇక్కడ ఎలక్షన్ జరిగేది, మా కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళ బిడ్డ వచ్చింది. ఆమె ఆ రోజు ఫస్ట్ చూసిన, ఆమెకు ఫస్ట్ టైం చూసిన. తర్వాత ఆమె మాతో అక్కడ దాకా కూడా వచ్చింది, నడుచుకుంటే వచ్చింది. వాళ్ళ మమ్మీ కూడా ఈమె కూడా వచ్చింది మాతో అక్కడ దాకా వచ్చిన మాట్లాడింది. ఇది నెల అవుతుంది, 1 వీక్ 1 మంత్ అవుతుంది, 1 మంత్ అవుతుంది ఈ మాటకి. ఫస్ట్ ఉన్నారా అంటే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు పుష్పలత గారు అలాగే తన డాటర్ ఇద్దరు రిలేషన్ బాగానే ఉన్నారా? అంటే మాట్లాడుకోవడం హ్యాపీగా ఉన్నారా లేకపోతే? హ్యాపీగా ఉన్నారు. ఆమెనే చెప్తుంది నా బిడ్డ, ఈమె ఎవరు అంటే నా బిడ్డ తర్వాత చెప్పిన మీరు జాబ్ చేస్తుంది, మంచిగా జాబ్ చేస్తుంది, 2-3 లక్షల సంపాదన ఇస్తుంది. పిల్లలు ఎంతమంది అంటే ఒక బిడ్డ ఒక కొడుకు. ఏం చదువుతాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను. పిల్లలు పెద్దవాళ్ళే అంటే పెద్దవాళ్ళేనా. ఫస్ట్ ఏమనుకున్నా ఈ ఇల్లు అమ్మేస్తాం అనుకున్నా. తర్వాత ఏమనేది కాదు నేనే ఉంటా అంటే ఇక్కడ వచ్చి నేనే ఉంటా వాళ్ళ బిడ్డ అట్లా చెప్పింది. ఈ ఇల్లు కూడా విజయశాంతి పేరు మీదనే ఉందమ్మా? చెప్పింది నా పేరు మీదనే ఉంది, నేనే వచ్చి ఇక్కడ ఉంటాను. చెప్పు కిరాయికి అమ్మం మేము ఇంతకుముందు అట్లా చెప్పింది కదా 80 lakhs అట్లా అమ్ముతామని. తర్వాత మేము ఏమమ్మం, నేనే ఉంటా ఇక్కడ వచ్చి చెప్పింది. అంటే చిరంజీవి ఎలా ఉండేవాడమ్మా తన కొడుకు? చిరంజీవి ఎప్పుడు చూడలే నేను. వాళ్ళ మమ్మీకి చూసిన, ఆమెకు ఒక్కటే ఫస్ట్ సారి చూసిన, ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఆమె ఎప్పుడు పుష్పలత ఎప్పుడు బాగానే ఉండేదా? ఎందుకంటే కొంతమంది నేను మళ్ళీ అడుగుతున్నాను, కొంతమంది అంటున్నారు అనమాట, కొంచెం తన సీరియస్గా ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఓపిక లేదు అంటూ. మిస్త్రీ మీద అట్లానే, మిస్త్రీలు మంచిగా పని చేయకపోతే కొంచెం అరుస్తుందిలే, మాకు కూడా విన్న వస్తుంది. కానీ మాతో మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా తను గట్టిగా అరవటం? విన్నా, కొంచెం విన్నా. అప్పుడు మిస్త్రీ మీదనే, ఎవరి మీద కాదు, మిస్త్రీ మీదనే. చిరంజీవి గారు అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్లో వచ్చేది ఇక్కడ, నేను వచ్చాక ఇక్కడ నిలబడేది. మాకు అంతవరకే తెలుసు. మాట అయితే ఎప్పుడు ఎవరిది ఏమి వినిపించలేదు నాకు మా ఇంట్లో వరకు. ఆమె కూడా పని వాళ్ళని మాత్రం దగ్గరుండి మంచిగా ప్రేమగానే పని చేయించుకునేది. ఎప్పుడన్నా అరిచేదేమో పెద్దగా తెలియదు, కానీ బాగానే చేసేది. ఆ పక్క అమ్మాయి కూడా అక్కడ వాళ్ళు ఇంట్లో పని జరిగితే ఖరాబ్ అయిందని సింక్ కొత్తది పెట్టించారు. మళ్ళీ లోపల సున్నం కలర్ వేయించారు. సున్నం వీళ్ళే పక్క ఇంట్లో. అంటే వీళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళది ఖరాబ్ అయ్యింది అన్న ఉద్దేశంగా వాళ్ళు, అంటే అనుకున్నా కూడా ముందు మాట ఎందుకు రావాలని చేయించారు. చేయించారు. సింక్ కూడా కొత్తది పెట్టించారు, వాష్ బేసిన్. ప్లస్ లోపలంతా కలర్ వేయించారు, వైట్ సిమెంట్ ఏదో కలరు. మంచిగా ఏమి గొడవ పెట్టుకోలేదు వాళ్ళతో. అయితే చనిపోయే ముందు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తన తల్లితో చాలా హ్యాపీగా ఉండేది అంటూ కూడా ఇందాక మీరు చెప్పారు. అయితే చనిపోయే అంటే తన సమస్యలన్నీ కూడా తన తల్లికి తెలుసు అనేది కూడా కొంతవరకు వినిపిస్తుంది. తల్లికి తెలియకుండా ఉండదని నేనైతే అనుకోను. తనకు ఖచ్చితంగా 100% తెలిసే ఉంటుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం విభేదాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోను. కానీ రీజన్ ఏంటో తల్లికి తెలిసే ఉంటుంది 100%. కానీ అంతా గయ్యాలి వాళ్ళు ఏం కాదు, ఏదో ఉంటారు మామూలుగా. ఎక్కువ మాట్లాడుతుంది తను వాళ్ళ మదర్. బిడ్డ కూడా ఎక్కువనే మాట్లాడుతుంది అని విన్నాను అంతవరకే, కానీ నాకు అంతకుమించి ఏం తెలియదు. అంటే మామూలుగా హస్బెండ్ గురించి ఎప్పుడైనా చెప్పడం కానీ నాకంతా టచ్ లేదు. ఒక్కరోజే చాలా మాట్లాడింది బాగానే, ఒక్కరోజు మాట్లాడాను అంతే. అది వాళ్ళ ముందుకు వస్తే
ఇంట్లోకి వచ్చి కూర్చోండి అన్నా కూడా తను ఎప్పుడు రాలేదు. అంటే అమ్మ ఖచ్చితంగా ఏ కూతురైనా సరే పెళ్ళైన తర్వాత అయినా సరే తన తల్లికి అన్నీ చెప్పుకుంటూ ఉంటుంది, సమస్యలైనా సరే సంతోషంగా ఉన్నా సరే. అయితే ఈ ఇల్లు మా అమ్మాయిదే అని మాత్రం చెప్పింది. నేను ఇచ్చాను అదంతా ఏం తెలియదు కానీ మా అమ్మాయిదే ఇల్లు అని చెప్పింది. చెనియచెర్లలో ఉంటారు, అక్కడ ఇల్లు ఉంది, ఇది కూడా ఇంకొకటి అని చెప్పి అన్నది. అంటే చనిపోయే ముందు వరకు కూడా తన తల్లితో ఒక మంచిగానే ఉంది, మంచిగా. అది తెలీదు. తల్లి బిడ్డల రిలేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎందుకు పోయింది అన్నది వాళ్ళకే తెలియాలి, భగవంతుడికే తెలియాలి, మాకెవరికి తెలియదు. అమ్మ మీరేం చెప్తారు? అంటే వాళ్ళ మదర్కి తెలుసు అంటారా ఏమైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా? అది ఏం ఎట్లా చెప్పాలి వాళ్ళది మాకు ఏం తెలియదు, కానీ అది మేము బాగా షాక్ అయిపోయినా. ఆమెకు చూసినప్పుడు ఒక తీరు మంచిగానే ఉంది, కానీ ఇంత పెద్ద పని పిల్లలకు తీసుకుపోయి అక్కడ చనిపోవాలి అంటే అందరు షాక్ అయిపోతారు. ఇది ఇంత పెద్ద ఏం జరిగింది, ఎందుకు అయింది, ఎందుకు ఇలాంటి జరిగిందని అందరు మేము కూడా షాక్లో ఉన్నాం. సరే ఇక్కడ మీకు పుష్పలత అనే వాళ్ళు తెలుసా? పుష్పలత అంటే ఇక్కడ ఆంటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు వస్తుంటారు, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్తారు. ఓకే, అంటే వాళ్ళ డాటర్ది ఇష్యూ నడిచింది, మీరు కూడా అది చూసే ఉండొచ్చు, మీకు కొంచెం పరిచయం కాబట్టి ఎప్పుడు తెలిసిందండి మీకు ఆ న్యూస్? రీసెంట్లీ 3-4 days బ్యాక్ అది ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే. అంటే పుష్పలత గారు 1 week నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు, ఎందుకంటే వర్క్ అదంతా చూసుకుంటున్నారు, ఇంటి పని అనేది కూడా తెలుస్తుంది. సో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారు, ఎలా పరిచయం మీకు అసలు? ఆంటీ 1 week బ్యాక్ వచ్చారు, ఇప్పుడు రాలేదు. అంటే వస్తూ ఉంటారు, రెగ్యులర్ వర్క్ అయినప్పుడు వస్తారు, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్తారు. అంటే విజయ్ రెడ్డిని ఎప్పుడు చూసారు మీరు ఫస్ట్ టైం అసలు? రీసెంట్లీ 1 week బ్యాక్ ఇక్కడ వెహికల్ తీసుకొచ్చి కార్ వాష్ చేసినప్పుడు అప్పుడు చూసాను అంత. ఏమైనా మాట్లాడారా మీతో? లేదండి. ఓకే, పుష్పలత గారు ఏమైనా మాట్లాడేవాళ్ళు? జస్ట్ గ్రీటింగ్స్ అంతే. అంటే ఎలా ఉండేది ఆవిడ బిహేవియర్? ఎందుకంటే చనిపోయే ముందు 49 seconds మదర్తో మాట్లాడింది డాక్టర్ అనేది చెప్తున్నారు పోలీసులు కూడా. సో దాన్ని బట్టి చూస్తే ఈవిడ బిహేవియర్ ఎలా ఉండేది అసలు, అందరితో కావచ్చు లేకపోతే నార్మల్గా? ఆంటీ బిహేవియర్ నార్మల్, జనరలీ ఎలా లేడీస్ ఉంటారో అట్లనే బిహేవియర్ నార్మల్. ఉండటం కావచ్చు లేకపోతే కొంచెం అది లేబర్స్తోని ఎట్లా వర్క్ ఉంటుంది కాబట్టి అది కొంచెం బిహేవియర్ నార్మల్. అంటారు. మీరు చూసినప్పుడు ఏమనిపించింది? నార్మల్ అంటే కొంచెం టాకటివ్ ఆంటీ, చాలా టాకటివ్. లేబర్స్తో కూడా చాలా టాకటివ్గానే ఉంటారు, ఎందుకంటే వర్క్ అట్లా కన్స్ట్రక్షన్ వర్క్ కదా, అట్లా చూసాను అంతే. అంటే మామూలుగా వాళ్ళు ఆర్థికంగా కూడా కొంచెం ఉన్నవాళ్ళే అనేది కూడా తెలుస్తుంది. ఇంటికి సంబంధించి ఇప్పటికి 2 years అయినా కూడా ఎందుకు పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అంటే ఏం చెప్తారు? ఐ గెస్ అది బికాజ్ ఆఫ్ లేబర్ అండి, లేబర్ అవైలబిలిటీ వల్ల అది లేట్ అయిందేమో. కానీ ఎప్పుడైతే లేబర్ వస్తారో అది వర్క్ ప్రోగ్రెస్లో ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఇల్లులు కనిపిస్తున్నాయి కన్స్ట్రక్షన్వి, 2 కూడా సేమ్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. అంటే అది పుష్పలత గారిది, అంటే అది కూడా ఎవరి పేరు మీద ఉంది ఏంటి అసలు? ఆంటీది ఓన్లీ మిడిల్ అనుకుంటా, ఇది సైడ్ది వేరే అంకుల్, వేరే వాళ్ళ రిలేషను అట్లా తెలుసు, కానీ అది వేరే వాళ్ళు, ఇది వేరే అది వేరే. ఆంటీ ఇది మిడిల్ పోర్షన్, అది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది ఆంటీ వాళ్ళది. సో వీళ్ళిద్దరు అంటే ఎవరైతే ఇప్పుడు రిలేషన్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకే జాగా కొనుక్కున్నారు, కానీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వల్ల ఇలా వేరువేరుగా కట్టుకుంటున్నారు అనేది విన్నాము. అది మేము కూడా విన్నాం, కానీ ఎంత కరెక్ట్ తెలియదు. అదే అంటే పార్ట్నర్షిప్ వాళ్ళది కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఇంత విన్నాం, మధ్యలో డివైడ్ అయిపోయారని విన్నాం అంతే. సో ఇంటికి సంబంధించి కూడా మనం చూడడం జరిగింది, తన తల్లి తన కూతురు కోసం ఎలాంటి ఇల్లు కట్టిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి చూసుకుంటే G+1 మొత్తం కూడా లగ్జరీగా వాళ్ళు కడుతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కడుతున్నప్పటికీ కొన్ని అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు లేక, ఇంటికి ఎవరైతే పనులు చేస్తుంటారో వాళ్ళు లేక కొంతవరకు లేట్ అయింది అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాచ్మ్యాన్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చనిపోవడానికి మూల కారణం ఏంటి అనే విషయాలు మాత్రం ఇప్పుడు వరకు పోలీసులకు కూడా అంతు చిక్కని సమాధానం అని చెప్పొచ్చు. మరి ఎందుకు చనిపోయింది, పిల్లల్ని కూడా తనతో పాటు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలకి చనిపోదామని ముందే చెప్పిందా, లేకపోతే అక్కడికి వెళ్ళాక? అంటే ఇక్కడ కొంతవరకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే తను ఎవరైతే హాస్టల్ ఉంటారో పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ చనిపోయారు అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పినప్పుడు కూడా ఎవరో చనిపోయారు అని చెప్పింది తప్ప మరి పిల్లలకి ఏం చెప్పింది అనేది మాత్రం ఇప్పుడు వరకు తెలియని క్వశ్చన్. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు చనిపోదామన్నప్పుడు అసలు ఎందుకు ఒప్పుకున్నారు? ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకున్నప్పటికీ కూడా
రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడైనా సరే తనని కాపాడే ప్రయత్నం కానీ ఇవన్నీ ఏవి చేయలేదు అంటే పిల్లలకు కూడా ఏదో సమాధానం చెప్పి ఉంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే అనేక కోణాల్లో కూడా తను ఎందుకు చనిపోయింది అనేది మాత్రం పోలీసులు ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపుగా 200 మందిని విచారిస్తున్నారు. అన్ని CCTV ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా సమాధానం తెలియట్లేదు. ఈరోజు మళ్ళీ ఏదైతే తను నివాసం ఉంటుందో చెంగిచెర్లలో ఆ ఇంటిని కూడా పోలీసులు మళ్ళీ సోదాలు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక కోణంలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా ఇతర సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆస్తికి సంబంధించి ఏమైనా విభేదాలు ఉన్నాయా, భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నప్పటికీ ఇక్కడ కొంతమంది చెప్తున్న విషయాలకు సంబంధించి ఏదైతే ఈ ఇల్లు ఉందో ఈ ఇల్లు అమ్మేస్తాను అని చెప్పి పుష్పలత కొంతమందితో చెప్పినట్టుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ విజయ్ వచ్చి లేదు ఈ ఇంట్లో నేనే ఉంటాను అంటూ కూడా కొంతమందితో అనింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఈ ఇల్లు అమ్మేస్తాను అని చెప్పి మీతో ఎప్పుడు అనిందమ్మా పుష్పలత? చాలా సరే చెప్పిండు. ఈ పక్క వాళ్ళు కూడా చెప్పింది, ఈమె కూడా చెప్పింది ఇది 80 lakhsకు అమ్ముతాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పిండు, ఈయన ఎవరు అంటే నాకు అల్లడు చెప్పిండు. ఆయన కంటే మా అత్త చెప్పిండు, మాకు తెలియదు కదా. ఇదే ఆయన ఈ ఇల్లు ఆయన అతను చెప్పిండు. ఇది ఏదైతే స్థలం ఉందో మొత్తం ఇద్దరు కొనుక్కున్నారు, అత్త అల్లుడు. తర్వాత చెప్పింది మేనత్త కాదు, తెలిసిన వాళ్ళు కానీ మేనత్త కాదు ఆమె. తర్వాత చెప్పింది మీ అత్త అయినా కాదు, వేరే వాళ్ళు అత్త కాదు కానీ మేము అమ్ముతాను, మేము ఎవరైనా తీసుకుంటే చెప్పుండి 80 lakhsకి, ఇది 80 lakhs, ఇది 85కు అమ్ముతాను అట్లా చెప్పింది. సరే మేము చెప్తాం అనుకున్నాం. సరే ఎవరైనా తీసుకుంటే మేము చెప్తాంలే అనుకున్నా అంతే. కానీ అయితే మీకు ఎవరు విజయ్ రెడ్డి ఏం చెప్పారమ్మా? విజయ్ రెడ్డి ఏం చెప్పింది అది తెలియదు నాకు. నేను ఆయనకు చూడలే ఇప్పటివరకు. అంటే వాళ్ళ కూతురు అంటే కూతురు మీకు ఏం చెప్పింది? మీకు ఆ రోజు ఏం చెప్పలే, నేను జాబ్ చేస్తున్నా, మీ ఎంతమంది పిల్లలు చెప్పింది. మేము అమ్ముతలేను అంటే నేనే ఇక్కడ వచ్చి ఉంటా, ఈ ఇల్లు అయిపోయినాక నేనే ఇక్కడ వచ్చి ఉంటా చెప్పిపోయింది. వాళ్ళ అమ్మ పుష్పలత మీతో ఎప్పుడు చెప్పిందమ్మా ఇల్లు అమ్మేస్తాను అని? అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాయి, సంవత్సరం అయింది అప్పటి నుంచి. మేము అమ్మేస్తాం చెప్తుంది. ఇల్లు కట్టినాక ఎంతకు అమ్ముతారు అంటే 80 lakhs చెప్పుండే. ఎవరైనా అడిగితే 80 lakhs చెప్పుండే. కూతురు ఎప్పుడు చెప్పిందమ్మా ఇంట్లో నేనే ఉంటాను అని? 1 month అయింది. ఫస్ట్ సారి చూసిన ఆమెకు. మాకు ఇక్కడ ఎలక్షన్ ఉంటే కమ్యూనిటీ హాల్లో భోజనం ఉంటే అక్కడ మేము ముగ్గురు కలిసిపోయినాం. వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మ నేనే కలిసిపోయినాం మేము కమ్యూనిటీ హాల్ తాకు. అప్పుడు మాట్లాడుకుంటే పోతే నాకు జాబ్ మా బిడ్డకు జాబ్ ఉంది ఆమెనే చెప్పింది. మా బిడ్డకు జాబ్ ఉంది, వాళ్ళ కింద 15 మంది పని చేస్తారు, మంచి జీతం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాండ్రు అన్నీ ఇదే చెప్పింది. కానీ మంచిది, మీరు వస్తే ఇంకా మంచిదే కదా, మేము మా దగ్గర వచ్చేస్తారు మీరు మంచిగా అంటే సరే అంటే వస్తాం అట్లా చెప్పింది. కానీ తర్వాత ఈ షాక్ అయిపోయినాయి. జరిగినాక మేము ఒకసారి చూసిన ఆమెకు ఫస్ట్ టైం చూస్తేనే మేము షాక్ అయిపోయినాయి. ఇట్లా ఎందుకు జరిగింది, పిల్లలకు కూడా ఇట్లా తీసుకుపోయి ఇది చనిపోవడం ఇంకా ఏంటి ఇది అసలు పిల్లలకు కూడా తెలివి లేదా అంతా. అట్లా చదువుకున్న వాళ్ళు పిల్లలు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే బాగా చిన్నవాళ్ళు కాదు, అంత పెద్ద పిల్లలు, వాళ్ళకు తెలివి ఉండాలి కదా. మాకు ఎక్కడ తీసుకుపోతుంది, ఎందుకు మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతానో అని పిల్లలు కూడా కొంచెం చెప్పాలి కదా. ఎవరు ఏం చెప్పలేదు, పిల్లలతో సహాయ ఆమె పోయి చనిపోయింది. సో చూస్తున్నాం కదా, 1 సంవత్సరం నుంచి కూడా పుష్పలత ఇల్లు అమ్మేస్తాను 85 లక్షలకి ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో చెప్పడం జరిగింది. 1 నెల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు లేదు ఇల్లు అమ్మట్లేదు మేమే ఇంట్లో ఉంటాము అంటూ కూడా ఈ ఇంటిని చూపించి ఇక్కడ ఉన్న స్థానికులతో చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ ఇల్లే ఒక వివాదమా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ అనేక మందికి కూడా వస్తుందని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మనం చూడడం జరిగింది ఇల్లు ఎలా కడుతున్నారు ఏంటి అనేది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు మీదనే క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు తను అలా బిహేవ్ చేసింది అనేది. గత 27వ తారీఖు తన కూతురు చైతన్య రెడ్డిని విజయశాంతి రెడ్డి పటాన్ చెరువు హాస్టల్ నుంచి ఔటింగ్ అని తీసుకొని వచ్చారు. ఐఐటి ప్రవేశ పరీక్ష పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా తిరిగి 29వ తారీఖు మళ్ళీ హాస్టల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఆ తర్వాత
తారీఖు రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకొని మరి తన కొడుకుని వెంట తీసుకొని మళ్ళీ వెళ్ళి ఔటింగ్కి వెళ్ళాలని చైతన్య రెడ్డిని హాస్టల్కి వెళ్ళి అడిగింది. ఆ ఒక్క రోజులోనే మళ్ళీ ఔటింగ్ ఎందుకని హాస్టల్ నిర్వాహకులు అడిగినప్పటికీ కూడా వాళ్ళ బంధువులు చనిపోయారంటూ కూడా తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని విజయ్ రెడ్డి ట్రైన్ కింద పడి చనిపోయింది అనేది తెలిసిన తర్వాతనే అసలు ఏం జరిగిందనే విషయాలు మాత్రం అటువైపు కుటుంబ సభ్యులకి అలాగే తను పనిచేసే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఎవరికి కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మళ్ళీ పోలీసులు ఈరోజు విచారణ చేపడుతూనే ఉన్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ విజయశాంతి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ తను ఎందుకు చనిపోయింది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. భర్త కూడా దుబాయ్లో ఉన్న కారణంగా అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. తనకు కూడా ఏం తెలియదని మరోవైపు చెప్తూ ఉన్నప్పటికీ తన తల్లి మీద మాత్రం కొంత అనుమానం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయే రోజు రాత్రి 46 సెకండ్లు తన తల్లితో మాట్లాడినప్పటి నుంచి కూడా తల్లి ఆ విషయాన్ని పోలీసుల ముందు కానీ లేకపోతే మీడియా ముందు కూడా అసలు ఎక్కడా కూడా నోరు విప్పని పరిస్థితి. మరి ఎందుకు ఆ 46 సెకండ్లలో ఏం మాట్లాడారు ఏంటి? కేవలం టీ తాగాము, కొంతసేపు ఉంది, ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయిందని ఇది ఒక్క మాటే చెప్తుంది తప్ప 46 సెకండ్లు ఏం మాట్లాడింది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కేవలం పుష్పలత మాత్రమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ శంకర్తో రిపోర్టర్ దేవిక.